వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి సంవత్సరం ఉండబోతోంది. వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో బృహస్పతి సంచరించడం. ఇక వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా లాభస్థానంలో శని అనుకూలంగా సంచరించడం. వృషభ రాశి వారికి దశమ స్థానంలో రాహు, చతుర్థ స్థానంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం చేత వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం, అనుకూలమైనటువంటి సంవత్సరం. వృషభ రాశి వారు మీరు గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు, ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల నుండి బయటకు వస్తారు. ఈ సంవత్సరం శుభకార్యాలు వంటివి చేస్తారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అయితే అభివృద్ధి కనబడబోతుంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విద్యార్థులకి ఆశించిన స్థాయి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగుల అనుకూల వాతావరణం, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు కలిసి వస్తాయి. వృషభ రాశి రాజకీయ నాయకులకి ఇది అద్భుతమైన సంవత్సరం. మీరు చేసేటువంటి పనుల్లో ఆదరణ అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. వృషభ రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వృషభ రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపార పరంగా లాభదాయకంగా ఉండబోతోంది. మొత్తం మీద వృషభ రాశి వారికి విశ్వావసునామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూల మరియు సత్ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి స్త్రీలకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన కుటుంబంలో కొన్ని సమస్యలు మాత్రం ఇబ్బంది పెట్టచ్చు. వృషభ రాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి పరిహారాలు మీరు పాటించండి. వృషభ రాశి వారు ఈ సంవత్సరం ముఖ్యముగా లక్ష్మీదేవిని పూజించడం, కనకదార స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించుకోవడం, అలాగే వృషభ రాశి వారు శ్రీకృష్ణుడిని పూజించి శ్రీకృష్ణుడికి పాలతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదన చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు.